వెల్కమ్ టు మెగా 9 టీవీ. పొరుగు దేశమైన నేపాల్ మళ్లీ తన బుద్ధి చూపించింది. భారత్తో ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక మైత్రి బంధాలను పక్కనబెట్టి మరోసారి సరిహద్దు వివాదాన్ని రాజేసింది. ఉత్తరాఖండ్లోని భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపాని, లింపియాధురాలను తమవిగా చూపిస్తూ నేపాల్ రూపొందించిన వివాదాస్పద మ్యాప్ గుర్తుందా? ఆ వివాదాస్పద మ్యాప్ తోనే కొత్తగా ₹1 నాణాలను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అధికారికంగా ధృవీకరించింది. గతంలో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గుతామని సంకేతాలిచ్చిన కాఠ్మండు ప్రభుత్వం ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అసలు నేపాల్ యూటర్న్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీని వెనుక డ్రాగన్ దేశం చైనా ప్రమేయం ఉందా? నేపాల్ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ దౌత్య సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది. 2020లో కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో నేపాల్ పార్లమెంట్ వివాదాస్పద రీతిలో తమ దేశ కొత్త మ్యాప్ ను ఆమోదించింది. భారత్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగంలో కలిపేసుకుంటూ ఒక మ్యాప్ ను రూపొందించారు. ఇప్పుడు అదే వివాదాస్పద మ్యాప్ బొమ్మను ₹1 నాణ్యంపై ముద్రించి చలామణిలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ప్రతిపాదనను నిలిపివేసినట్లు వార్తలొచ్చినా తాజాగా నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ప్రెస్ రిలీజ్ ఇస్తూ ఈ నాణాల ముద్రణ ఖాయమని స్పష్టం చేయడం కాఠ్మండు పాలకుల కూటమిల నీతికి అద్దం పడుతుంది. చారిత్రక ఆధారాలు లేవు, క్షేత్రస్థాయిలో ఎలాంటి హక్కులు లేవు. కేవలం కాగితాలపై మ్యాపులను మార్చేస్తే భారత భూభాగాలు నేపాల్వి అయిపోతాయా? ఈ కార్టోగ్రాఫిక్ ఆక్రమణపై న్యూఢిల్లీ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై స్పందిస్తూ నేపాల్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండించింది. చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా సరిహద్దులను కృత్రిమంగా విస్తరించుకునేందుకు నేపాల్ చేస్తున్న ప్రయత్నాలు చెల్లవని స్పష్టం చేసింది. అయితే ఈ మొత్తం డ్రామా వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. హిమాలయ ప్రాంతంలో భారత్ పై ఒత్తిడి పెంచేందుకు చైనా నేపాల్లోని కొంతమంది కమ్యూనిస్ట్ నేతలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా ఇస్తున్న ఆర్థిక సహాయం, అప్పుల ఊబిలో చిక్కుకున్న నేపాల్ భారత్ ను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాలాపాని, లిపులేఖ్ ప్రాంతాలు భారత్ కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి. చైనా సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ ట్రై జంక్షన్ ప్రాంతంలో నేపాల్ చిచ్చు పెట్టడం వెనుక ఉన్న అసలు మిలిటరీ ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. లిపులేఖ్ పాస్ అనేది భారత్, నేపాల్, చైనా సరిహద్దులు కలిసే అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా ఇదే ప్రధాన మార్గం. ఇక్కడ భారత్ నిర్మించిన రోడ్డు కనెక్టివిటీని తట్టుకోలేకే నేపాల్ ఈ సరిహద్దు రాద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. స్వేచ్ఛా వాణిజ్యం, ఓపెన్ బార్డర్, వేలాది మంది నేపాల్ పౌరులకు భారత సైన్యం ఉపాధి కల్పిస్తున్న భారత్తో ఇలాంటి చిల్లర రాజకీయాల వల్ల నేపాల్కే ఎక్కువ నష్టం జరుగుతుందని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వదేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాఠ్మండు పాలకులు ఈ కార్డ్ వాడుతున్నట్లు స్పష్టమవుతుంది. కాగితం మీద, నాణ్యాల మీద మ్యాపులు మార్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో భారత్ 1 ఇంచు భూభాగాన్ని కూడా వదులుకోదు. నేపాల్ ప్రభుత్వం చేసిన ఈ యూటర్న్ నాణ్యం ముద్రణకే పరిమితమవుతుందా, లేక భారత్ దీనికి గట్టి దౌత్యపరమైన, ఆర్థికపరమైన సమాధానం ఇస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.